హరహర వీరప్పలు డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లో కొనసాగుతుంది. ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడమే కాకుండా మరొక స్పెషల్ సాంగ్ ను కూడా యాడ్ చేసి మరిన్ని కలెక్షన్ రాబట్టేందుకు దూసుకెళ్తుంది. అయితే రీసెంట్ గా మెగాస్టార్ తో కలిసి ఆయన ఈ సినిమాను చూడడం జరిగింది. ఇక్కడ మెగాస్టార్ గారితో పాటు మెగా పవర్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ గారు కూడా ఉన్నారు. ముగ్గురు కలిసి ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్లో చూశారు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పైన కొన్ని కామెంట్ చేశారు. ఈ సినిమా కలెక్షన్ ఎలా వస్తాయో నాకు తెలియదు, కానీ ఈ సినిమాని అద్భుతంగా క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలని చెప్పారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి తమన్, డిఓపి అయినటువంటి రవిచంద్రన్, ఎడిటర్ అయినటువంటి నవీల్ నులి, వీళ్ళందరినీ ఆయన ఖచ్చితంగా మెచ్చుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ఓజీ యూనివర్స్ లో ఆసక్తికరమైన భాగం ప్రేక్షకులని చెప్పారు. సో ప్రేక్షకులు అలాగే అభిమానులు ఈ సినిమా పైన ఉంచుకున్నటువంటి నమ్మకమే మనకి ఈరోజు సక్సెస్ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత కంప్లీట్ గా సినిమాలకి గుడ్ బై చెప్తా అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఇప్పుడు కొంచెం అనుమానం రేకెత్తించే విషయం అయితే తెలుస్తుంది. మామూలుగా అయితే ఒకానొక సందర్భంలో హీరోగా కాకుండా నిర్మాతగా తన కెరియర్ ని కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన హీరోగా కొనసాగడానికి ఓజీ మరొక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి తప్పుకుంటారు అనేది మెల్లిమెల్లిగా తగ్గుతున్నటువంటి వార్త. ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఫ్యాన్స్ కి ఎనలేని ఆనందాన్ని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ని పోషిస్తూ సినిమాల్ని కూడా ఒకే లెవెల్లో తీసుకెళ్తారని అందరూ అభిప్రాయపడుతున్నారు. డైలీ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఫాలో ట్రై చేయండి. ఇలాంటి అప్డేట్స్ ముందుకు వస్తూనే ఉంటాయి.